హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుబాషా సర్కిల్. మనం ఎకనామీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాం. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం ఒక 3 క్లాసెస్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్లో మనము ఈ అభివృద్ధి భావనలు అని చెప్పేసి చూసినాం. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు చూసినాం. దానికి ముందు ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పేసి ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి దాని కాన్సెప్ట్ చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనము అభివృద్ధికి కొన్ని నిరోధకాలు ఉంటాయి, అంటే అభివృద్ధిని అడ్డుకునే అంశాలు ఎలాంటి అంశాలు అని చెప్పేసి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. వాటిని మనము అభివృద్ధి నిరోధకాలు అని చెప్పేసి చూస్తాం. ఈ అభివృద్ధి నిరోధకాలు మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి జాతీయంగా ఉంటాయి, రెండోది అంతర్జాతీయంగా ఉంటాయి. అవి 2 మనం చూడాలి. ఒకటి నేషనల్గా జాతీయంగా, రెండోది అంతర్జాతీయంగా. అంటే మనము అభివృద్ధిని అడ్డుకునే అంశాల కనుక తీసుకుంటే మనకి 2 రకాలుగా చూడొచ్చు అన్నమాట. అందులో భాగంగా జాతీయంగా చూసుకుంటే లేదా దాన్ని అంతర్గతంగా లేదా దేశీయంగా అని చెప్పేసి అంటాం. ఇంకొకటి అంతర్జాతీయంగా చూసుకుంటే మనకి బహిర్గత నిరోధకాలు అని చెప్పేసి అనవచ్చు. దీనేమో అంతర్గత నిరోధకం అని చెప్పేసి అనవచ్చు, దీన్నేమో బహిర్గతం అని చెప్పేసి అనవచ్చు. మన దేశానికి సంబంధించింది కాబట్టి అంతర్గత నిరోధకం, అంతర్జాతీయ విదేశాలకు సంబంధించి కాబట్టి మనము బహిర్గత నిరోధకం అని చెప్పేసి చెప్పచ్చు. రైట్. అందులో భాగంగా మనం చూస్తే ఫస్ట్ మనము దేశీయ నిరోధకాలు కనుక చూసుకుంటే దాంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఇది కనుక తీసుకుంటే ఫస్ట్ 3 టైప్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 3 టైప్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఒకటి పేదరికపు విషవలయాలు అని చెప్పేసి ఉంటుంది, రెండవది మార్కెట్ అసంపూర్ణతలు అని చెప్పేసి ఉంటుంది, మూడవది మనకి వ్యవస్థాపూర్వక నిరోధకాలు అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఈ పేదరిక విషవలయాలు అని చెప్పేసి రాగ్నార్ నక్స్ మనకి వివరిస్తాడు. అంటే ఏందని చెప్పేసి పేదరికపు విషవలయాలు రెండోది మార్కెట్ అసంపూర్ణతలు. అంటే మార్కెట్ యొక్క సమాచారం కావచ్చు, లేకుంటే ఇతరత్ర అవస్థాపన సౌకర్యాలు కావచ్చు లేకపోవడం అని చెప్పేసి మార్కెట్ అసంపూర్ణతలలో మనం డిస్కస్ చేయవచ్చు. అదేవిధంగా వ్యవస్థాపూర్వక నిరోధకాలు అంటే వ్యవస్థలో భాగంగా ఒక వ్యవస్థ ఏ విధంగా ఉంటే దాని మీద ఎలాంటి లోపాలు ఉన్నాయని చెప్పేసి దీంట్లో మనం వ్యవస్థాపూర్వక నిరోధకాల్లో డిస్కస్ చేస్తాం. రైట్. జాతీయంగా లేదా అంతర్గతంగా లేదా దేశీయంగా చూసుకుంటే మనకి 3 టైప్స్ ఉన్నాయి. అందులో పేదరిక విషవలయాలు అని చెప్పేసి, మార్కెట్ అసంపూర్ణతలు అని చెప్పేసి, వ్యవస్థాపూర్వక నిరోధకాలు అని చెప్పేసి మనం డివైడ్ చేసుకుంటే ఈ పేదరిక విషవలయాల్లో భాగంగా మనకు రాగ్నార్ నక్స్ మనకి వివరిస్తాడు. ఎట్లా అంటే ఫస్ట్ దాన్ని డిస్కస్ చేద్దాం. పేదరికపు విషవలయాలు. ఈ పేదరిక విషవలయాల్లో భాగంగా పేదరికం మరింత పేదరికానికి దారి తీయడాన్ని మనము పేదరిక విషవలయం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రాగ్నార్ నక్స్ అని చెప్పేసి మాట్లాడదాం. రైట్. రాగ్నార్ నక్స్ ఏమంటాడు, పేదరికం మరింత పేదరికానికి దారి తీయడమే పేదరికపు విషవలయం అని చెప్పేసి చెప్తాడు. అట్లా నక్స్ ప్రకారం ఒక దేశం పేద దేశంగా ఉండడానికి కారణం ఏంటి అట అంటే అది పేదది కావడమే. ఏందట, ఒక దేశం పేదరికంగా ఉండడానికి కారణం అది పేద దేశం కావడమే. దాన్ని ఏమంటాం, ఏ కంట్రీ ఈజ్ పూర్ బికాస్ ఇట్ ఈజ్ పూర్. ఏమంటాడు, కంట్రీ ఈజ్ పూర్ బికాస్ ఇట్ ఈజ్ పూర్. ఓకే. ఒక పేద దేశంగా ఉండడానికి కారణం అదొక పేద దేశమే అని చెప్పేసి చెప్తాడు, పేదది కావడమే అని చెప్పేసి చెప్తాడు. ఎవరు చెప్తారంటే రాగ్నార్ నక్స్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ఈ పేదరిక విషయాలలో భాగంగా మనకి 2 వైపులా పనిచేస్తాయి. అది ఒకటి డిమాండ్ వైపు అని చెప్పేసి, ఇంకొకటి మనకి పొదుపు లేదా సప్లై అని చెప్పేసి మాట్లాడతాం. ఒకటేమో సప్లై వైపు, ఇంకొకటి డిమాండ్ వైపు అని చెప్పేసి మాట్లాడతాం. మనము దేశీయంగా దాంట్లో 3 ఉన్నాయి. మార్కెట్ అసంపూర్ణతలు, వ్యవస్థాపూర్వక నిరోధకాలు, అదేవిధంగా మనకి పేదరికపు విషవలయాలు. ఈ పేదరిక విషవలయాల్లో చూసుకుంటే మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఈ పేదరిక విషవలయాలు ఒకటి వచ్చేసి డిమాండ్ వైపు మనము డిస్కస్ చేసుకోవచ్చు, ఇంకొకటి సప్లై వైపు. రైట్. ఒక వస్తువుకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు, అదేవిధంగా దానికి సప్లైకి సంబంధించి ఈ 2 అంశాల్లో మనం చూసుకుంటే దాన్ని బట్టే మనకి ఈ పేదరిక విషవలయాలు దాంట్లోనే చిక్కుకొని ఉంటాయని చెప్పేసి చెప్తాడు.
ఫస్ట్ మనం చూసుకుంటే మన దగ్గర మెయిన్గా వీరెన్నిటి కారణం ఏంటంటే అంటే మూలధనం కొరత అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. మూలధనం కొరత. ఈ మూలధనాన్ని తీసుకొని మనము ఒక వస్తువు యొక్క ఉత్పత్తి కావచ్చు, దాని యొక్క డిమాండ్ కావచ్చు, దాని యొక్క సామర్థ్యం కావచ్చు, ఇలా మనము మార్కెట్లో ఏ విధంగా ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. అందులో చూస్తే జనరల్గా మరి పేదరిక విషయాలలోకి వెళ్ళడానికి రెండని చెప్తున్నాం కదా. డిమాండ్ వైపు కనుక చూసుకుంటే ఫస్ట్ మనకు తక్కువ మూలధనం ఉంది, అంటే మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంది, తక్కువ మూలధనం ఉంది. మనం ఏం చేస్తాం? తక్కువ ఉత్పత్తి చేస్తాం, అంతే కదా. తక్కువ ఉత్పత్తి చేయగలుగుతాం, అంటే తక్కువ ఇన్వెస్ట్ చేసి మనం తక్కువ ఉత్పత్తి మాత్రమే చేయగలుగుతాం. తక్కువ ఉత్పత్తి వచ్చింది అంటే మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువనే ఉంటుంది, తక్కువ ఆదాయం. రైట్. మనకు వాళ్ళ దగ్గర మనం ఉన్న ఆదాయమే చాలా తక్కువ. మనం ఏం కొనాలన్నా చాలా తక్కువ డిమాండే చేస్తాం. ఎక్కువ మొత్తంలో ఏదైనా మనం ప్రొడక్ట్స్ కావచ్చు, ఏదైనా తీసుకోవడానికి మనం ట్రై చేయం. ఏం చేస్తాం? తక్కువ డిమాండ్, ప్రతిదాన్ని కూడా మనం తక్కువనే డిమాండ్ చేస్తాం. ఎందుకు? మన ఆదాయమే తక్కువ, సో మన డిమాండ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉంది, అదేవిధంగా మరి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు మన దగ్గర పెట్టుబడి కూడా మనకు తగ్గట్టు మాత్రమే పెట్టేసి మన డిమాండ్ తగ్గట్టుగానే ప్రోడక్ట్ అనేది తయారు చేస్తుంది, అంటే తక్కువ పెట్టుబడి. మరి తక్కువ పెట్టుబడి పెడితే మరి ఏమవుతుంది? మరి తక్కువ మూలధనమే మన దగ్గర వస్తుంది, మన దగ్గరికి తక్కువ మూలధనమే ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటే ఈ పేదరికపు విషయాల కారణమయ్యేది ఏంటంటే తక్కువ మూలధనం ఉండడం యొక్క కారణంగా తీసుకుంటే తక్కువ మూలధనంతో మనం తక్కువ ఉత్పత్తి చేసుకుంటున్నాం. తక్కువ ఉత్పత్తి వల్ల మనకు వచ్చే ఆదాయం కూడా తక్కువనే. ఈ తక్కువ ఆదాయంతో మనము తక్కువ డిమాండ్నే మనము కోరుకుంటున్నాం. ఈ తక్కువ డిమాండ్ వల్ల మనకి ఏమవుతుంది? తక్కువ పెట్టుబడి మాత్రమే పెడుతున్నాం. ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి మనకు లేదు, డిమాండ్ కూడా తక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి కూడా తక్కువనే పెట్టేసి ఆ తక్కువ పెట్టుబడితో మనకు తక్కువ మూలధనమే వస్తుంది. ఇట్లా డిమాండ్ వైపు కనుక చూసుకుంటే ఈ పేదరిక విషయాలలో మనకి ఈ విధంగా ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ దీన్ని మనము సప్లై లేదా పొదుపు వైపు, రైట్, పొదుపు వైపు చూసుకుంటే ఓకే రైట్, పొదుపు వైపు చూసుకుంటే సేమ్ ఇక్కడ తక్కువ మూలధనం. తక్కువ మూలధనం అంటే తక్కువ ఉత్పత్తి, తక్కువ ఉత్పత్తి అయితే తక్కువ ఆదాయం. తక్కువ ఆదాయం వస్తే ఇక్కడ చూడండి, అక్కడ మనం డిమాండ్ అనుకున్నాం కదా, తక్కువ ఆదాయం వస్తే ఇక్కడ మనము ఏం చేస్తాం? పొదుపు కూడా, సేవింగ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. తక్కువ పొదుపు, మనం ఉన్న ఆదాయమే తక్కువ. ఎక్కువ పొదుపు చేయాలంటే ఎక్కడికి వెళ్ళి చేస్తాం? తక్కువ పొదుపు. సేమ్ తక్కువ పొదుపు చేసినా కాబట్టి ఆ పెట్టుబడి తక్కువనే పెట్టే అవకాశం ఉంటుంది, తక్కువ పెట్టుబడి. రైట్, తక్కువ పెట్టుబడి కాబట్టి తక్కువ మూలధనం. ఏం లేదు, రెండు మూలధనం మీద బేస్ అయి ఉంటుంది. మూలధనం కొరత వల్లనే మనకి ఈ డిమాండ్ వైపు కానీ సప్లై వైపు కానీ మనకి అభివృద్ధి నిరోధకాలుగా పేదరిక విషవలాలుగా పనిచేస్తే డిమాండ్ మనకు కొరత ఉంది కాబట్టి అట్లా మనము ఒక్కసారి డిమాండ్ వైపు చూసుకోవచ్చు, ఇంకొకసారి పొదుపు వైపు చూసుకుంటే దీన్ని మనము ఈ పేదరిక విషవలాలను ఈ విధంగా మనం చర్చించుకోవచ్చు. మార్కెట్ ఈ ఉత్పత్తి సంబంధించి, మూలధనం సంబంధించి, ఆదాయం సంబంధించి, పెట్టుబడి సంబంధించి ఈ విధంగా పేదరిక విషవలాలు వెళ్ళడానికి కారణం ఏంటంటే మూలధనమే. ఈ మూలధనం తక్కువ ఉండడం వల్ల మనం తక్కువ డిమాండ్ చేస్తున్నాం లేదా తక్కువ పొదుపు చేస్తున్నాం అని చెప్పేసి రెండు రకాలుగా మనం చర్చించుకోవచ్చు. రైట్, అట్లా. అదేవిధంగా మరి రెండింటి కారణం ఏంటంటే కేవలం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మూలధనం అనేది తక్కువ ఉండడం వల్లనే మనము డిమాండ్ కానీ, సప్లై కానీ లేదా పొదుపు కానీ మనం తక్కువనే చేస్తున్నాం. రైట్. మరి పేదరికపు విషవలయాల నుండి, ఈ పేదరికం నుంచి మనం బయటపడాలంటే ఇదే సర్కిల్లో తిరుగుతున్నాం. ఇది తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉత్పత్తి, తక్కువ ఆదాయం, తక్కువ డిమాండ్, తక్కువ పెట్టుబడి, తక్కువ ఇదే సర్కిల్లో తిరుగుతున్నాం. తక్కువ ఉత్పత్తి, తక్కువ ఆదాయం, తక్కువ పొదుపు, తక్కువ పెట్టుబడి, తక్కువ మూలధనం, ఇదే సర్కిల్లో తిరుగుతాం. ఈ సర్కిల్లో కాకుండా ఈ సర్కిల్ నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సంతులిత వృద్ధి వ్యూహం అని చెప్పేసి పాటించాలని చెప్పేసి చెప్తాం. సంతులిత వృద్ధి వ్యూహం. ఈ సంతులిత వృద్ధి వ్యూహం కూడా మనకి రాగ్నర్ నట్స్ సిఫారసు చేస్తాడు. దీన్ని అనుసరించి మనకు అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల ఈ సంతులిత వృద్ధి నమూనా అనేది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బ్యాలెన్స్డ్ గ్రోత్ మోడల్ స్ట్రాటజీ అని చెప్పేసి ఈయన మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. బ్యాలెన్స్డ్ గ్రోత్ మోడల్ స్ట్రాటజీ, రైట్. దీన్ని ఏమంటారు మనం?
ఒక నిమిషం. ఓకే, రైట్. ఈ విధంగా పేదరికపు విషవలయాల నుంచి మనం బయటికి రావడానికి ఏం చేయాలంటే బ్యాలెన్స్డ్ గ్రోత్ మోడల్ స్ట్రాటజీని ఫాలో అయితే కనుక మనం చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. అట్లా నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ అంశం ఏంటి మనకి పేదరిక విషయాల తర్వాత రెండో అంశం వచ్చేసి మార్కెట్ అసంపూర్ణతలు. ఈ మార్కెట్ అసంపూర్ణతలు అనేది ఏంటి? రెండో అంశం ఏంటి? మార్కెట్ అసంపూర్ణతలు. ఈ మార్కెట్ అసంపూర్ణతలో భాగంగా కొన్ని అంశాలు ఉంటాయి మనకి. ఏంటి అంటే మనకి ఈ మార్కెట్ అసంపూర్ణతలను ఎవరు వివరించడం జరిగిందంటే రోజెస్ట్రీన్ రోడాన్ అని చెప్పేసి మనకు ఉంటాడు ఆర్థికవేత్త రోజెస్ట్రీన్ రోడాన్. రైట్. ఈ రోజెస్ట్రీన్ రోడాన్ మనకు మార్కెట్ అసంపూర్ణతల గురించి ఇంట్రొడ్యూస్ చేసి దీన్ని రోడాన్ ప్రకారం మార్కెట్ అసంపూర్ణతలు అనేది 4 రకాలు ఉంటాయి. అందులో ఒకటి మనకి ఉత్పత్తి కారకాలకు గమనశీలత లేకపోవడం. ఇది ఉత్పత్తి కారకాలకు, ఉత్పత్తి కారకాలు మనకు భూమి, శ్రమ, మూలధనం, పెట్టుబడి వ్యవస్థ ఇవి ఉంటాయి కదా, అవి మనకి ఉత్పత్తి కారకాలు. ఈ ఉత్పత్తి కారకాలు భాగంగా మనకి గమనశీలత లేకపోవడం. గమనశీలత లేకపోవడం. గమనశీలత మీన్స్ ఉత్పత్తి కారకాలు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నవి ఒక రకంగా ఉంటాయి, విదేశాల్లో అమెరికాలో ఉన్నవి ఒక రకంగా ఉంటాయి, ఆస్ట్రేలియాలో ఉన్నవి ఒక రకంగా ఉంటాయి, వేరే దేశం రష్యాలో ఉన్నాయి ఒక రకంగా ఉంటాయి. అట్లా ఈ రకరకాలుగా ఉండడం వల్ల అక్కడ ఎక్కడిదక్కడ మాత్రమే పనిచేస్తాయి ఉత్పత్తి కారకాలు. రైట్. ఇప్పుడు టెక్నాలజీ విషయంలో అమెరికా కొంచెం, సాఫ్ట్వేర్ విషయంలో కొంచెం అప్డేట్గా ఉంటుంది. మన ఇండియా విషయంలో చూసుకుంటే మనకు కొంచెం అగ్రికల్చర్లోనే ఇంకా ఎక్కువ, మన 70% ఆఫ్ జనాభా మనం అగ్రికల్చర్లోనే ఆధారపడి ఉన్నాం. ఇంకా మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అట్లా టెక్నాలజీ అనేది మనం కొంచెం వెనుకబడి ఉన్నాం. మన ఉత్పత్తి కారకాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కువ శాతం మనకు వ్యవసాయంలో అనుభవం ఉంది, వ్యవసాయంలో చేయగలుగుతాం, వ్యవసాయంలో మనకు నైపుణ్యం ఉంది. కానీ అదేవిధంగా అమెరికాలో చూసుకుంటే అట్లా మనకి టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఇంక ఇతరత్ర విషయాల్లో కావచ్చు కొంచెం అప్డేట్లో అక్కడ ఆ దేశస్తులు లేదా ఇతర దేశస్తులు మనకి ఉంటారు. అట్లా వాళ్ళ ఉత్పత్తి కారకాలు అనేవి అక్కడ అట్లా ఉన్నాయి, ఇక్కడ ఇట్లా ఉన్నాయి కదా. మరి గమనశీలత అనేది లేదు. అంటే ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళడానికి కావచ్చు, అక్కడ నుండి ఇక్కడ తీసుకెళ్ళడానికి కావచ్చు, గమనశీలత అనేది లేదు, ఎక్కడిదక్కడనే ఉన్నాయి. అట్లా గమనశీలత కావచ్చు. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఉంటామా, ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అన్ని విషయాల్లో కూడా పాసిబుల్ కాదు, కొన్ని విషయాలకి పాసిబుల్ అవుతుంది. అట్లా కొన్నిసార్లు మాత్రం అందుకే మనకి ఫారెన్ ట్రేడ్లో భాగంగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు మనం డిస్కస్ చేసిన ఆ లెసన్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. అందులో భాగంగానే మనకి ఒక దేశం ఇంకొక దేశానికి మనం కోఆపరేట్ చేసుకుంటూ కొన్ని కూటములు ఏర్పరచుకోవడం, ఇవన్నీ దేనికోసం అంటే దీనికోసమే, ప్రతిదాన్ని కూడా ఒకరొకరు షేర్ చేసుకోవడం కోసమే ఈ గమనశీలత అంశం అనేది మనం కూడా తీసుకురావచ్చు. గమనశీలత అనేది లేకపోవడం వల్ల ఉత్పత్తి కారకాల విషయంలో గమనశీలత లేకపోవడం. ఇప్పుడు మనము ఒక ట్రాక్టర్ తయారు చేయాలంటే మన ఇండియాలో కొంచెం సులువే, రైట్. అదే ఇప్పుడు ఎలన్ మస్క్ మనకి స్పేస్ ఎక్స్ నుంచి మనకు చాలా రాకెట్ పంపుతుంది. అట్లా మనకి ఇండియాలో ఆయన వచ్చి ఇక్కడ పంపలేడు కదా. అట్లా గమనశీలత అనేది లేదు, ఉత్పత్తి కారకాలకు గమనశీలత అనేది లేదు. మనం వెళ్ళి అక్కడ ట్రాక్టర్ తయారేం లేదు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉండదు అక్కడ. సో అట్లా గమనశీలత అనేది లేకపోవడం వల్ల మనకి అసంపూర్ణంగా ఉన్నాయి మార్కెట్లు అని చెప్పేసి ఒకటి ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే పదం కొంచెం మనకి డిఫికల్ట్ అనిపిస్తుంది. శ్రమ విభజన లేదా ప్రత్యేకీకరణ తక్కువ స్థాయిలో ఉండడం. శ్రమ విభజన లేదా ప్రత్యేకీకరణ తక్కువ స్థాయిలో ఉండడం. తక్కువ స్థాయిలో ఉండడం అంటే శ్రమ విభజన కావచ్చు, ప్రత్యేకీకరణ. ఒక ప్రోడక్ట్ని తయారు చేసేటప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇది మార్కర్ ఉంది. మార్కర్ తయారు చేయాలంటే దీనికి ఒక క్యాప్ ఉంది, దీనికి ఒక పైప్ ఉంది, అదేవిధంగా దీనికి ఒక నీడిల్ ఉంది, రైట్. అందులో సిరా ఉంది, ఆ సిరా లోపల ఇంకొక స్పాంజ్ ఉంది. ఇట్లా ఇన్ని ఐటమ్స్ కలిపితే ఒక ప్రోడక్ట్ అనేది తయారైంది. ఈ ప్రోడక్ట్ తయారు కావాలంటే దీన్ని తయారడానికి ఒక వర్గం ఉంటుంది, దీన్ని తయారడానికి ఒక వర్గం ఉంటుంది, దాంట్లో సిరా తయారడానికి ఒక వర్గం ఉంటుంది. అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ని తయారయడానికి దాంట్లో ఒక ప్రత్యేకమైన స్కిల్, నాలెడ్జ్, ప్రత్యేకమైన స్కిల్, దాన్ని మనం ప్రత్యేకీకరణ అని చెప్పేసి అంటాం. దీన్ని శ్రమ విభజన అని చెప్పేసి కూడా అంటాం. అంటే ఒక్కొక్క వర్గంలో ఒక రకమైన స్పెషాలిటీ అనేది ఉండాలి, ప్రత్యేకీకరణ అనేది ఉంటే చాలా సులువు అవుతుంది. అట్లా తక్కువ స్థాయిలో ఉండడం, ప్రత్యేకీకరణ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఇప్పుడు ఈ ప్రోడక్ట్ను ఒకరే తయారయ్యాలంటే చాలా టైం పడుతుంది, చాలా రిస్క్తో కూడుకునే పని. కానీ దీన్ని డివైడ్ చేసినప్పుడు ఇది కొంత ఒక వర్గం, ఇది ఒక వర్గం, ఈ సిరా ఒక వర్గం తయారు చేస్తే మరి అట్లా అన్నీ ఒకేసారి ఫాస్ట్గా తయారైతే ఒక ప్రోడక్ట్ అనేది ఈజీగా మార్కెట్లోకి వస్తుంది. అట్లా మనకి శ్రమ విభజన కావచ్చు, ప్రత్యేకీకరణ కావచ్చు, మనకి తక్కువ స్థాయిలో ఉంది అని చెప్పేసి ఈ మార్కెట్ అసంపూర్ణతలో భాగంగా ఒక అంశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనకు ధరలు వాస్తవ కొరతలను ప్రతిబింబించకపోవడం. వాస్తవ కొరతలను ప్రతిబింబించకపోవడం ఏంటంటే ధరల విషయం.
అయితే మనం చూడండి, మనం మార్కెట్కి వెళ్తే రోజు ఒక ధర ఉంటుంది మనకి, కానీ రియల్గా ఒరిజినల్ అక్కడ ప్రొడక్షన్ అనేది మరి ఆ లెవెల్లోనే ఉందా, మనకి షార్టేజ్ ఉందా, దానికి డిమాండ్ ఉందా, లేకుంటే సప్లై ఎక్కువ ఉందా అనేది మనకు అర్థం కాదు. ఈరోజు ఒక రేట్ ఉంటుంది, రేపు ఒక రోజు ఉంటుంది, ఎల్లుండి ఒక రోజు ఉంటుంది. నిజంగా వాస్తవంగా అక్కడ ప్రొడక్షన్ విషయంలో ఈ డిమాండ్ ఈ సప్లై అనేది అక్కడ ఉందా లేదా అని మనకు తెలియదు. అంటే ఒక ప్రొడక్ట్ తయారవుతుంది, లేదు ఒక ఉల్లిగడ్డ వేసుకున్నాం, ఉల్లిగడ్డ అనేది ఆ పంట మనకి వేసినప్పుడు ఓకే తయారైంది, అక్కడ ఆ తయారైనప్పుడు మార్కెట్లోకి వచ్చింది, మార్కెట్లోకి వచ్చిన ఒక రేట్ ఉంది, జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్లోనే ఆ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. మరి ఆ ప్రొడక్షన్ నిజంగా అంత డిమాండ్ ఉందా దానికి, ఆ ఉల్లి ధరకి డిమాండ్, అంటే ఉల్లి డిమాండ్ ఉందా, డిమాండ్ ఉంటే అది పెరగాలి. కానీ డిమాండ్ లేనప్పుడు కూడా పెరిగినప్పుడు దాన్ని ఏమంటాం మనం అంటే వాస్తవ ధరల కొరత అని చెప్పేసి అంటాం. అంటే ధరల్లో నిజంగా అస్థిరత అనేది ఎక్కువ ఉంటుంది. ఈ అస్థిరత వాస్తవమా కాదా అనేది తెలియదు. ఎందుకంటే దాన్ని ప్రొడక్ట్ ఎక్కువ పండించినప్పుడు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని దాన్ని నిల్వ చేసి కూడా దీన్ని కొరత సృష్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అట్లా ఉన్నప్పుడు కూడా మనము దానికి వాస్తవ కొరత అని చెప్పేసి చెప్పుకుంటాం. అట్లా ఉన్నప్పుడు ఒరిజినల్ మనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. మార్కెట్లో మాత్రం మనం పెట్టే అమౌంట్ పెట్టేసి వాళ్ళ చెప్పిన ధర పెట్టేసి కొంటా ఉంటాం. అట్లా దాన్ని మనము వాస్తవ కొరత అని చెప్పేసి ధరల విషయంలో అని చెప్పేసి చెప్పుకుంటాం. అది కూడా మనకు కరెక్ట్ అందుబాటులో లేకపోవడం, రైట్. నెక్స్ట్ చూస్తే మార్కెట్ సమాచారం అందుబాటులో లేకపోవడం, సేమ్ ఇది కూడా దానికి కిందకి వస్తుంది. మార్కెట్ సమాచారం ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్కి వెళ్తే ఒక దగ్గరికి వెళ్తే ఒక రేట్ చెప్తారు, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకో రేట్ ఇంకో రేట్, అట్లా ఒరిజినల్గా వాస్తవ ధరల పట్టిక అనేది మనకి ఎక్కడ కనబడదు మార్కెట్. అది నెక్స్ట్ వాస్తవ సమాచారం, మార్కెట్లో వాస్తవ సమాచారం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్లా మనకు మార్కెట్ సంపూర్ణతల విషయంలో ఉత్పత్తి కారకాల గమనిస్తూ లేకపోవడం, శ్రయోజన ప్రత్యేకరణ తక్కువ స్థాయిలో ఉండడం, అదేవిధంగా వాస్తవ కొరత ధరల విషయంలో వాస్తవ కొరత ఉండడం, వాస్తవ కొరత లేకపోవడం, అదేవిధంగా వాస్తవ సమాచారం లేకపోవడం మార్కెట్కి సంబంధించి, రైట్. ఓకే, దీన్నే ధరల దృఢత్వం అని చెప్పేసి ఓకే అని చెప్పేసి పిలుచుకుంటాం. దీన్నే ప్రైస్ రిజిడిటీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూస్తే మూడవది వ్యవస్థాపూర్వక నిరోధకాలు. మనం ఫస్ట్ ఏంటిది పేదరిక విషవలయాలు, రెండవది మార్కెట్ అసంపూర్ణతలు. పేదరిక విషవలయాలేమో రాగ్నర్ నక్స్ చెప్తాడు, మార్కెట్ అసంపూర్ణతలేమో రజిస్ట్రన్ రోడ్ అని చెప్తాడు. ఇప్పుడు మనకి వ్యవస్థాపూర్వక నిరోధకాలు, ఇది వ్యవస్థకు సంబంధించినవి, కంప్లీట్గా సమాజానికి సంబంధించినవి. వ్యవస్థాపూర్వక నిరోధకాలు. వ్యవస్థాపూర్వక నిరోధకం అంటే ఫస్ట్ ఇక్కడ ఏ పాయింట్ చెప్తున్నా అంటే ఉమ్మడి కుటుంబం ఒకటి అని చెప్పేసి. ఉమ్మడి కుటుంబం వల్ల వర్క్ అనేది డివైడ్ కావడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఉమ్మడి కుటుంబం వల్ల ఎట్లా ఉంటుంది అంటే డెవలప్మెంట్ గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే 10 మంది ఉన్నప్పుడు ఒక వర్క్ ఉన్నప్పుడు ఎవరో చేస్తారు లేదో అయిపోద్ది అని చెప్పేసి ఎవరు పట్టించుకోకుండా ఉండడం వల్ల మన గ్రోత్ అనేది వర్క్ అనేది డివిజన్ కాకపోవడం వల్ల ఎవరి వర్క్ అనేది ముందుకు వెళ్ళదు. అట్లా అభివృద్ధి అనేది కుంటుపడిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మతానికి సంబంధించి కేవలం అభివృద్ధి మీద ధ్యాస లేకుండా కేవలం మత అంశాల మీద ఫోకస్ చేసుకోవడం, దానివల్ల ఆశ్చర్యం పోయేది లేదు. కానీ ఇట్లా దీని మీదనే ఎక్కువ దృష్టి కేటాయించడం వల్ల మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. అదేవిధంగా గ్రామీణ పట్టణ జీవనాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. చూడండి, గ్రామీణ జనాభాకి అంటే గ్రామీణ సమాజానికి పట్టణ సమాజానికి డిఫరెంట్ ఏంటంటే పట్టణ సమాజం ఎక్కువ శాతం డెవలప్ విషయంలో ఆలోచిస్తూ ఉంటుంది. గ్రామీణ సమాజం ఏంటంటే చాలా ఫ్రీగా ఉండి ఎక్కువ కోరికలు లేకుండా, ఎక్కువ గోల్స్ లేకుండా, లక్ష్యాలు లేకుండా ఏదో సాధారణ జీవితం గడుపుతాం. చాలా డిఫరెన్స్ అనేది మనకి కనబడుతుంది సమాజం. అదేవిధంగా సాధించాలనే తపన తక్కువ ఉండడం. ఓకే, చాలామందికి ఎక్కువ శాతం ఎక్కువ గోల్స్ ఏమి లేకుండా ఏదో ఉన్నామా వచ్చినామా పోయినామా అన్న విధంగా కాకుండా గోల్స్ అనేది అంటే సాధించాలనే తపన అనేది చాలా మందిలో లేకపోవడం వల్ల కూడా అభివృద్ధి అనేది నిరాటంకపరుస్తుంది. సాంఘిక వాతావరణం ప్రోత్సాహకరంగా లేకపోవడం. సోషల్లో కూడా మనం ఏదో చేద్దాం అనుకొని ముందుకెళ్ళినప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకు కొన్ని సిచ్యువేషన్స్ సమాజంలో మనకి సపోర్ట్ చేయాలి, ఓకే డిస్కరేజ్ చేస్తాం. అట్లాంటి మనకి ప్రోత్సాహం అనేది లేకపోవడం. అదేవిధంగా రాజకీయ అస్థిరత్వం ఉండడం. ఓకే, మనం కొన్ని అంశాల్లో చూసుకుంటే కొన్నిసార్లు పొలిటికల్ అస్థిరత కూడా మనల్ని ఆపే ఛాన్సెస్ కొన్నిసార్లు ఉంటాయి. అంతే కదా, మనకి స్టేట్లో కానీ నేషనల్లో అంటే దేశవ్యాప్తంగా కానీ రాజకీయ అస్థిరత్వం అనేది, రాజకీయ అంశాలు అనేది చాలా సమాజం మీద ఎంతో ప్రభావం అయితే చూపెడితే మనకు తెలుసు. నెక్స్ట్ బంధుప్రీతి, అవినీతి, రాజకీయ జోక్యం, ఇలాంటి అంశాలు అన్నీ కూడా మనకి ఈ అభివృద్ధికి నిరోధకాలుగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఏంటంటే దేశీయంగా లేదా జాతీయంగా లేదా అంతర్గతమైన నిరోధకాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనకు అంతర్జాతీయ నిరోధకాలు అని చెప్పేసి చూడవచ్చు. అంతర్జాతీయ నిరోధకాలు, అంతర్జాతీయ నిరోధకాల్లో భాగంగా మనకు 2 ఉన్నాయి. అవి ఒకటి విదేశీ వ్యాపారంపై అధికంగా ఆధారపడడం, ఒకటి
విదేశీ వ్యాపారంపై ఇది మనము ఫారెన్ ట్రేడ్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. ఆధారపడడం. రెండో చూస్తే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం. ఇది బాగుంటుంది మనకు. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం. రైట్. ఈ విదేశీ వ్యాపారంపై మనము ఎక్కువ మనకి ఏంటంటే కనీస వస్తువులు అంటే కనీస అవసర వస్తువులు కూడా, ప్రాథమిక వస్తువులు కూడా, ఇలాంటి అంశాల మీద, ఆహార పదార్థాల మీద కూడా మనం డిపెండెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది రాను రాను. అట్లా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉందో ప్రాథమిక వస్తువులు కావచ్చు, ముడి సరుకులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, ఇలాంటి ఎగుమతి చేస్తూ మనమే ఎగుమతి చేస్తున్నాం జస్ట్ వస్తువులని. వాళ్ళేమో ఆ ప్రోడక్ట్ని దిగుమతి మళ్ళీ వస్తువులను తయారు చేసి మనకి దిగుమతి చేస్తున్నారు. దానికి తయారయ్యే ఏదైతే ఒక వస్తువు ఉంటుందో, ఇప్పుడు సపోజ్ మనము ఫారెన్ ట్రేడ్లో చూసినట్టు ఎక్కువ మనము ముడి చమురును దిగుమతి ముడి చమురు మనము పంపిస్తూ ఉంటాం, పెట్రోలియం. దానికి సంబంధించి మళ్ళీ పెట్రోలియం వాటిని మళ్ళీ పెట్రోలియం ప్రొడక్ట్స్ మనం మళ్ళీ దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ముడి చమురునేమో పంపిస్తూ ఉంటాం, అవి దాంతో తయారైన ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ మనము దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అట్లా ఇవి విదేశీ వ్యాపారంపై అధికంగా ఆధారపడడం వల్ల మనకి అవతల దేశంలో వచ్చే ఒడిదుడుకులు కానీ, ఇబ్బందులు కానీ మన మీద ఎఫెక్ట్ చూపెడతాయి. ప్రతిదానికి డిపెండ్ అయితే ఏముందంటే వాళ్ళు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతారో మన మీద ఆ ఎఫెక్ట్ అనేది పడతా ఉంటుంది. అట్లా అభివృద్ధి చెందిన దేశాలు మనకి అభివృద్ధి చెందిన దేశాలతో వ్యాపారంలో చేస్తే అంటే వ్యాపారంలో పాల్గొనడం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాపారంలో పాల్గొనడం వల్ల మరి ఎవరికి బెనిఫిట్ అని చెప్పేసి చెప్తే అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ బెనిఫిట్ అని చెప్పేసి మనకు పాల్ స్ట్రీటన్ అనే వ్యక్తి ఒక కొటేషన్ చెప్తాడు. సింహభాగం సింహాలకే చెందుతుంది అని చెప్పేసి. రైట్. లయన్ షేర్ గోస్ టు లయన్స్ ఓన్లీ ఏంటట, లయన్ షేర్స్ గోస్ టు లయన్స్ ఓన్లీ అంటే ఏంటట, సింహభాగం సింహాలకే చెందుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో వ్యాపారం చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందేది అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పేసి పాల్ స్ట్రీటన్ చెప్తాడు. ఎవరు? పాల్ స్ట్రీటన్. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు అంతర్జాతీయ విదేశీ వ్యాపారంపై ఆధారపడడం వల్ల మనకి విధంగా మనకి ప్రతిదానికి ఎఫెక్ట్ అవుతూ ఉంటామని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ చూస్తే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం. మనకి ఈ భావన అభివృద్ధి పరిచింది ఎవరంటే రాగ్నార్ నక్స్. చాలా సార్లు వస్తారు రాగ్నార్ నక్స్. ఈ లెసన్లో మనకి ఎక్కువ శాతం ఆర్థికవేత్తల పేర్లు వస్తూ ఉంటాయి, గ్రంథాలు, వాళ్ళ థియరీస్ ఇవే ఉంటాయి మనకి ఈ లెసన్లో భాగంగా. రైట్. సార్ దీన్ని అభివృద్ధి పరిచింది రాగ్నార్ నక్స్. దీన్ని మనకు ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరంటే జేమ్స్ డ్యూసెన్బెర్రీ. మనకి ఇక్కడ అభివృద్ధి చేసింది రాగ్నార్ నక్స్, కాకపోతే దీన్ని ఇంట్రొడ్యూస్ చేసి మాత్రం జేమ్స్ డ్యూసెన్బెర్రీ అని చెప్పి చూసుకోవాలి. ఏం లేదు, వెనుకబడిన దేశాల ప్రజలు ఏంటంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజల యొక్క ఈ వినియోగ అలవాట్లు ఏవైతే ఉంటాయో, డ్రెస్సుల విషయంలో కావచ్చు, ఆహార అలవాట్ల విషయంలో కావచ్చు, వేషధారణ విషయంలో కావచ్చు, చాలా రకాల విషయాలలో మనకి వాళ్ళని చూసి మనం అనుకరిస్తూ ఉంటాం. రైట్. దాన్ని మనం ఏమంటామంటే అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అని చెప్పేసి మాట్లాడతాం. ఇట్లా విలాస వస్తువులు కావచ్చు, దీర్ఘకాలిక మణికంగా ఉండే వస్తువులు కావచ్చు, వాళ్ళు రిచ్ పర్సన్స్ ఆ డెవలప్డ్ కంట్రీస్ అయినప్పటికీ, మనం పూర్ కంట్రీస్ అయినప్పటికీ లేదు ఆ స్థాయిలో మనం మెయింటెనెన్స్ అవసరం లేనప్పటికీ కూడా విలాస వస్తువులు కావచ్చు, దీర్ఘకాలిక మనీ వస్తువులు కావచ్చు కొనడానికి లేదా వాడడానికి ఇష్టపడతా ఉంటాం. దాన్ని మనము అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అని చెప్పేసి చెప్పవచ్చు. దీన్ని మనము అట్రాక్షన్ చెప్పేసి కూడా ఒక రకంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం అనేది పొదుపు రేటు, పెట్టుబడి రేటును మనకి చాలా తక్కువగా చేస్తాయి. ఎందుకంటే విలాస వస్తువుల్లో ఒక మిడిల్ క్లాస్ మేము లేకుండా ప్రోగ్రామ్ ఏంటంటే విలాస వస్తువుల వైపు ఎప్పుడైతే దృష్టి మళ్ళుతుందో అప్పుడు మన పొదుపు రేట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి పెట్టుబడి రేటు కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని మనము అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే ఈ ఆర్థిక అంశాల విషయంలో పొదుపు రేటు కావచ్చు, పెట్టుబడి రేటు కావచ్చు తగ్గుతూ ఉంటాయి. రైట్. మనకి అభివృద్ధికి ఆటంకంగా మనకి మారుతుంది. మనకి కావాల్సింది ఏంటంటే నిత్యావసర వస్తువులు మనకు అందుబాటులో ఉండి ఇంకొంచెం ఏదైనా సేవింగ్స్ మనకి ఉపయోగపడే అంతవరకు ఉంటే సరిపోతుంది. కానీ అంతకు మించి మనం విలాస వస్తువుల వైపు మన దృష్టి మరలింది అంటే మనకున్న ఆర్థిక స్థితిని బట్టి అది కొంచెం ఎక్కువ మోతాదు కాబట్టి అక్కడ మన అభివృద్ధి అనేది అక్కడనే ఆగిపోతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జేమ్స్ డ్యూసెన్బెర్రీ కావచ్చు, రాగ్నార్ నక్స్ కావచ్చు మనకి అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం గురించి మనకి చెప్తా ఉంది. ఏమున్నది విలాస వస్తువుల మీద, దీర్ఘకాలిక వస్తువుల మీద ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకు వచ్చే తక్కువలో
మన మెయింటెనెన్స్ మనం చేసుకుని సరిపోతుంది, కానీ మనం అట్రాక్షన్ ఎక్కువ గురై అంతర్జాతీయ ప్రభావానికి ఎక్కువ గురైపోయి మనము ఎక్కువ ఎక్స్పెండిచర్ అని చేస్తూ ఉంటే మనకి ఆ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పేసి మనకు వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకు అభివృద్ధికి సంబంధించిన నిరోధకాల విషయంలో ఒకటి జాతీయంగా, రెండవది అంతర్జాతీయంగా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాతీయంగా అయినా అంతర్జాతీయంగా ఇవి రెండు మనము మంచిగా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనము దాని తర్వాత అభివృద్ధి దశలు అని చెప్పేసి సైమన్ కుజినెట్లు ఉంటాయి, అదేవిధంగా రోస్టో ఉంటాయి, కాల్ మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.